వివరించి చెప్పలేరు. శివయోగం అంటే మహేశ్వరుడికి సంబంధించిన నిరతశయ ఆనందం. అలాంటి ఆనందం లభించటానికి శివజ్ఞానం కావాలి. జ్ఞానముతో కూడిన శివోపాసన అనేది కేవలం ఆ శివుడి అనుగ్రహంతోనే లభిస్తోంది. శివజ్ఞానం కలగటం వల్ల ఇంద్రియాలని విషయవాంఛల నుంచి పక్కకు మరల్చి నిరోధించగలిగే శక్తి ఉపాసకుడికి వస్తుంది. తద్వారా అతడు చేసిన పాపం మొత్తం నశిస్తుంది. అలా ఇంద్రియ నిగ్రహం పొందిన వారికే యోగం సిద్ధిస్తుంది. చిత్తాన్ని, మనస్సుని నిరోధించటాన్నే యోగం అంటారు. ఈ యోగం మొత్తం 8 విధాలుగా చెప్పబడింది. 1 యమం, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణం, 7 ధ్యానం, 8 సమాధి. 1 యమం. యమము అంటే వాదిక లౌకిక కర్మల్ని చాలించటం. అహింసా గుణం వల్ల యమము అనేది అలవడుతుంది. దీన్ని పొందటానికి సత్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఇలాంటి నియమాలు పాటించాలి. యమాన్ని సాధించే గుణాలలో ప్రధానమైనది అహింస. అహింస అంటే తనలాగనే ఇతర ప్రాణులందరినీ మేలు కోసమే ప్రవర్తించటం. సత్యం అంటే చూసింది, విన్నది, ఊహించింది, అనుభవించింది ఆయన విషయాల్ని యథాతథముగా ఇతరులకి బాధ కలగకుండా చెప్పటం. అశ్లీల సంభాషణలు చేయకపోవటం. ఇతరుల దోషాలు తెలిసి ఎప్పటికీ వాటిని మరొకటి చెప్పకుండా ఉండటం సత్యమని చెప్పబడుతోంది. అపత్కాలంలో కూడా ఇతరుల ద్రవ్యాన్ని మనసు చేత, మాట చేత, క్రియ చేత స్వీకరించకుండా ఉండటం. దీన్నే అస్థేయం అంటారు. బ్రహ్మచారులు, సన్యాసులు మనోవాక్కాయ కర్మల ద్వారా మైథునాన్ని ఆచరించకుండా ఉండటానే బ్రహ్మచర్యం అంటారు. అయితే భార్యతో ఉన్న గృహస్థులు ఇతర స్త్రీలని వాంఛించకుండా కేవలం తమ భార్యలతోనే అది విహితమైన సమయములోనే మైథునం చెయ్యవచ్చు. అలా చేసిన వారు కూడా బ్రహ్మచారులుగానే పరిగణించబడతారు. గృహస్థుడి భార్య పరమ పవిత్రురాలిగా చెప్పబడింది కనుక ఆమెతో రతిసుఖం పొందిన వెంటనే పురుషుడు స్నానం చెయ్యాలి. స్త్రీలతో సహవాసం, వినోద సంభాషణలు చేయకూడదు. స్త్రీల మీద వైరాగ్య భావాన్ని కలిగి ఉండాలి. తమ భార్యలతో కూడా స్వేచ్ఛగా విహరించకూడదు. స్త్రీతో అతిగా సంభోగం చెయ్యకూడదు. ఇంద్రియాలు విషయ భోగాల్ని అనుభవించడంతో తృప్తిపడవు. అందుకే త్రికరణ శుద్ధిగా విషయ సుఖవాంఛని విడిచిపెట్టాలి. ఇలా కామసుఖాన్ని విడిచిన వాడే మోక్షానికి అర్హుడు. ఇలా విషయ వాంఛా విరక్తి వైరాగ్యం లేని మానవుడు మానవ, మృగ, పశు, పక్షాది నానావిధ జన్మల్ని ఎత్తాల్సి ఉంటుంది. విషత్యాగం అనగా వివిధ రకాల కర్మల్ని కోరికలతో కాకుండా, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ భావముతో ఆచరించిన వారు మాత్రమే మోక్షాన్ని పొందటానికి అర్హులు. 2 నియమం. శౌచం, దానం, యజ్ఞం, తపస్సు, స్వాధ్యాయం, ఇంద్రియ నిగ్రహం, వ్రతం, ఉపవాసం, మౌనం, స్నానం అనే 10 నియమాలు. దేని మీద ప్రత్యేకముగా అభిమానాన్ని పెంచుకోవటం కూడా నియమమే అవుతోంది. వీటితో పాటు శౌచం, తృప్తి అనేవి కూడా ముఖ్యమైనవే. శివమంత్రాన్ని జపించడం తపస్సు అవుతోంది. పద్మకం మొదలైనవి ఆసనాలు. శౌచం అనేది బాహ్య శౌచల, అంతర శౌచం అని 2 విధాలుగా ఉంటుంది. బాహ్య శౌచాన్ని ఆదరించినప్పటికీ అంతర శౌచాన్ని కూడా తప్పకుండా కలిగి ఉండాలి. బాహ్య శౌచం 1 ఆగ్నేయం, 2 వారుణం, 3 బ్రహ్మం అని 3 రకాలుగా ఉంటుంది. కనుక శివోపాసకులైన వారు బాహ్య స్నానాలతో పాటు అంతః శౌచాన్ని, స్నానాన్ని కూడా ఆచరించాలి. పవిత్రమైన దివ్య తీర్థాలలో మునిగి అంతఃశౌచాన్ని ఆచరించకపోతే అతడు పరిశుద్ధుడు కాలేడు. అభ్యంతర శౌచం అంటే ఆత్మజ్ఞానమనే జలముతో స్థిరమైన వైరాగ్యమనే మట్టిని సూక్ష్మ శరీరానికి రాసి కడుక్కోవటం. స్వాధ్యాయం అంటే ప్రణవం, ఓంకారమనే సూక్ష్మ పంచాక్షరితో స్థూల పంచాక్షరిని జపించటం. 1 వాచికం, 2 ఉపాంశువు, 3 మానసికం అని జపాలు 3 విధాలు. వీటిలో వాచికం కన్నా ఉపాంశువు, దానికన్నా మానసిక జపం శ్రేష్టమైనవి.
వాచిక జపం అంటే ఇతరులకి వినిపించేలా జపించటం. ఉపాంశువు అనగా పెదవులు కదిలిస్తూ వినపడకుండా మంత్రజపం చేయటం మానసిక మంత్రమే. మానసికమంటే మంత్రాన్ని మనసులోనే జపించటం. నిశ్చలమైన గురుభక్తిని పెంపొందించుకుని విషయ సుఖాల మీద ఆకర్షితమయ్యే ఇంద్రియాలని నిగ్రహించటాన్నే ప్రత్యాహారం అంటారు. శివానుగ్రహం కోరేవాడు దీన్ని కూడా అభ్యసించాలి. చిత్తాన్ని మనస్సుని ఏకాగ్రతతో ఉంచటమే ధారణ. ధారణ వల్ల ధ్యానం, తద్వారా సమాధి సిద్ధిస్తాయి. అనన్యమైన ఏకాగ్రతతో పరమేశ్వరుడి దివ్య రూపాన్ని చింతించటాన్నే ధ్యానం అంటారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని ఐక్యం చేయటమే సమాధి స్థితి. ఇక ప్రాణాయామం, ఇది అన్ని యోగాంగాలకి యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులన్నిటికీ ముఖ్య సాధనమని గ్రహించాలి. 3 ప్రాణాయామం. శరీరములో ఉన్న ప్రాణవాయువుని నిరోధించటాన్నే ప్రాణాయామం అంటారు. ఇది మందం, మధ్యం, ఉత్తమం అని 3 విధాలుగా ఉంటుంది. ప్రాణవాయువుని, ఆపానవాయువుని నిరోధించటాన్ని కూడా ప్రాణాయామమని అంటారు. ఒక రెప్పపాటు కాలాన్ని మాత్ర అంటారు. ఇలాంటి 12 మాత్రల కాలములో చేసే ప్రాణాయామాన్ని కనిష్ట ప్రాణాయామం అంటారు. దీనికే ఉద్వాతం అని పేరు. ఇక 2వ రకమైన ప్రాణాయామం మధ్యమం. ఇది 24 మాత్రల కాలంలో చేయబడేది. 3వది ఉత్తమం. ఇది 36 మాత్రల కాలం ప్రాణాయామం నిలిపి చేసేది. వీటిలో కనిష్ట ప్రాణాయామం చేస్తే చెమట పడుతోంది. మధ్యమ ప్రాణాయామం చేస్తే శరీరం వణుకుతోంది. 3వ ప్రాణాయామం చేస్తే శరీరం పైకి లేస్తుంది. నిద్రతో తూగేలా కళ్ళు వాలిపోవటం, శరీరం పులకరించినట్లవటం, చిన్న ధ్వనితో శరీరం చలించటం, శరీరం కొంచెం వణికి తిరిగినట్లవటం, చెమట పట్టి మూర్ఛ వచ్చినట్లవటం, ఇలాంటి అనుభవాలతో కూడిన ప్రాణాయామం ఉత్తమమైనదిగా గ్రహించాలి. ప్రాణాయామం మనోవాక్కాయ కర్మల దోషాల్ని పోగొట్టి శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాదు ఆనందాన్ని, శాంతిని, సుఖాన్ని మనసుకు, శరీరానికి కలిగిస్తుంది. శాంతి, ప్రశాంతి, దీప్తి, ప్రసాదం అనేవి యోగం ద్వారా సంభవిస్తాయి. 1 శాంతి, సహజంగా అగంతుకంగా వచ్చే కష్టాలు శమించటం. 2 ప్రశాంతి, వాక్కుని అదుపులో ఉంచుకోవటం. 3 దీప్తి, అన్ని కాలాల్లో శరీరం, మనసు వికాసం చెంది ఉండటం. 4 ప్రసాదం, ఇంద్రియాలు, బుద్ధి, 10 ప్రాణాలు స్వస్థతతో ఉండటం. 5 పంచప్రాణాలు, ప్రాణం, ఆపానం, సమానం, ఉదానం, వ్యానం. 1 ప్రాణం, శరీరములో పైకి క్రిందకి ప్రయాణించే వాయువు. 2 అపానం, తిన్న ఆహారాన్ని శుభ్రముగా జీర్ణం చేసేది. 3 వ్యానం, శరీరాన్ని వంచేది, వ్యాధుల్ని పెంచేది, తగ్గించేది. 4 ఉదానం, శరీరములో ఉన్న మర్మస్థానాల్ని ఉద్రేకపరచేది. 5 సమానం, శరీరములో ఉన్న అన్ని అంగాలని సమానముగా ఉంచేది. 6 ఉపవాయువులు, నాగం, కూర్మం, కుకలం, దేవదత్తం, ధనుంజయం. 1 నాగం, ఈ ఉపవాయువు ఉద్గారాన్ని అనగా వాంతిని కలగజేస్తుంది. 2 కూర్మ, ఈ ఉపవాయువు కళ్ళు తెరుచుకునేందుకు సహకరిస్తుంది. 3 కుకలం, ఈ ఉపవాయువు తుమ్ము రావటానికి దోహదపడుతుంది. 4 దేవదత్తం, ఈ వాయువు ఆవలింతల్ని కలిగిస్తోంది. 5 ధనంజయం, ఇది శరీరమంతా సంచరిస్తూ ఉంటుంది. మనిషి మరణించినా శరీరాన్ని విడిచిపెట్టదు. బుద్ధి లక్షణాలు, కంఠస్వరం తడబడటం, తెలివి పెరగటం, మనస్సు స్థిరముగా ఉండటం, స్మరణ శక్తి, ఈశ్వరీయ జ్ఞానాన్ని పొందటం, ఇవన్నీ బుద్ధి లక్షణాలు. ఇలాంటి బుద్ధి ప్రసన్నంగా ఉండాలంటే అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరించాలి. యోగాభ్యాసం చేయకూడని ప్రదేశాలు: శరీరం బాధపడుతున్నప్పుడు అగ్నికి సమీపములో, నీళ్ళల్లో నీటి సమీపములో, ఎండిన ఆకులున్న ప్రదేశం, జంతువులు సంచరించే చోట, శ్మశానం, పాడుపడ్డ గోశాల, 4 దారులు కలిసే చోట, దుష్టులు సంచరించే ప్రదేశం,
దోమలు, ఈగలు, నల్లులు, పురుగులు ఉన్న చోట మనసు స్థిరముగా లేనప్పుడు యోగాన్ని అభ్యసించకూడదు. యోగాభ్యాసానికి అనుకూల ప్రదేశాలు రహస్యమైన స్థలాలు, పవిత్రమైన ప్రాంతాలు, పర్వత శిఖరాలు, గుహలు, శివక్షేత్రాలు, అరణ్యాలు, ఉద్యానవనాలు, స్వగృహం, క్రూర జంతువులు సంచరించిన ప్రదేశాలు, ఆవు పేడతో అలకబడిన ప్రాంతాలు ఇవి యోగాభ్యాసం చేయటానికి అనుకూలమైనవి. యోగం చేయటం ఎలా? శివయోగాన్ని అభ్యసించేవాడు మొదట తన గురువైన యోగాచార్యుని, తరువాత జగద్గురువైన శంకరుణ్ణి, జగన్మాత పార్వతీదేవిని, వినాయకుణ్ణి, ప్రాచీన యోగీశ్వరుల్ని, వారి శిష్యుల్ని స్మరించి భక్తిగా వారికి నమస్కరించాలి. తరువాత స్వస్తికాసనం లేక పద్మాసనాన్ని చేసుకుని నోరు కొద్దిగా తెరచి 2 కళ్ళు మూసుకుని రొమ్ము ముందుకు వచ్చేలా చేసి తలను కొద్దిగా పైకెత్తి పై దంతాలతో క్రింది దంతాల్ని తాకకుండా తన ముక్కు కొనని చూస్తూ అటు ఇటు చూడకుండా సత్వగుణముతో కూడిన మనస్సుతో శివధ్యానం చెయ్యాలి. ఓంకార వాచ్యం పరమం శుద్ధం దీపశిఖాకృతిం ధ్యాయేద్వై పుండరీకస్య కర్ణికాయాం సమాహితః. హృదయం అనే కమలములో పరమేశ్వరుణ్ణి ఓంకార స్వరూపుడుగా, శుద్ధ సత్వ స్వభావుడుగా, దీపం అంచుని పోలిన తేజోమయ ఆకారం కలిగిన వాడిగా ధ్యానించాలి. యోగీశ్వరుడైన శంకరుణ్ణి నాభి ఒడ్డు ప్రదేశములో కాని, కంఠం మధ్యలో కాని, కనుబొమ్మల మధ్య కాని, లలాటం మీద కాని, తల మీద కాని ఉన్నట్లు భావించి ధ్యానించవచ్చు. యోగాభ్యాస పరులు హృదయములో పరమేశ్వరుని, నాభి కమలములో సదాశివుణ్ణి, లలాటం మీద చంద్రశేఖరుణ్ణి, కనుబొమ్మల మధ్య శంకరుణ్ణి ధ్యానించాలి. 12 సార్లు ప్రాణాయామం చేస్తే అది ఒక ధారణ అవుతుంది. అలాంటి ధారణలు 12 చేస్తే అది ఒక ధ్యానముగా పరిగణించబడుతోంది. ఈ ధ్యానం 12 సార్లు చేయటం వల్ల సాధకుడికి సమాధి సిద్ధిస్తోంది. ఈ సమాధి స్థితి అనేది శివయోగుల సహవాసముతో కూడా కలగవచ్చు. ఈ విధముగా యోగాభ్యాసం చేసేవాడికి ఎన్నో రకాల విఘ్నాలు కలుగుతాయి. అయితే ఏమీ భయపడకుండా వాటిని అధిగమించి యోగాన్ని అభ్యసించాలి. శివుడి పంచబ్రహ్మమూర్తులు. 1 సజ్జోజాతుడు. 29దిగా పరిగణించబడే శ్వేతలోహిత కల్పములో చతుర్ముఖ బ్రహ్మ ఒకనాడు పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు ఆయన ముఖము నుంచి శ్వేతలోహితుడనే పుత్రుడు ఉదయించాడు. యజ్ఞోపతీతం ఆవిర్భవించిన నీలలోహితుడు బ్రహ్మచారి. అలాంటి దివ్య పురుషుణ్ణి చూసి ఆనందించిన బ్రహ్మ ఆయన్ని తన హృదయములో నిలుపుకుని ధ్యానింపసాగాడు. సజ్జోజాతుడుగా ఆవిర్భవించిన ఆ శ్వేతనీల లోహితుడి పార్శ్వం నుంచి తెల్లట శరీర వర్ణముతో ప్రకాశించే 1 సునందనుడు, 2 నందనుడు, 3 విశ్వనందనుడు, 4 ఉపనందనుడు అనే 4 శిష్యులు ఉద్భవించారు. వారంతా నిత్యం సజ్జోజాతుణ్ణి సేవిస్తున్నారు. తస్మాదిశ్వేశ్వరం దేవం ఏ ప్రపద్యంతి నైద్విజాః తే సర్వే పాప నిర్ముక్తా విమలా బ్రహ్మవర్చసా విష్ణులోకమతిక్రమ్య రుద్రలోకం ప్రజంతి తే. బ్రహ్మదేవుడు ముఖము నుంచి ఆవిర్భవించిన సజ్జోజాతుడైన విశ్వేశ్వరుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారంతా సకల పాపాల నుంచి విముక్తిని పొంది విష్ణులోకమైన వైకుంఠాన్ని దాటి రుద్రలోకాన్ని చేరుకుంటారు. 2 వామదేవుడు. కల్పాలలో 30వ కల్పాన్ని రక్తకల్పం అంటారు. ఆ కల్పములో బ్రహ్మదేవుడు ఎర్రని శరీరముతో ప్రకాశిస్తుంటాడు. ఒకనాడు బ్రహ్మదేవుడు పుత్ర సంతానము కోసం పరమేశ్వరుని ప్రార్థించగా ఆయన శరీరము నుంచి దివ్య తేజస్సుతో వివరించి చెప్పలేరు. శివయోగం అంటే మహేశ్వరుడికి సంబంధించిన నిరతశయ ఆనందం. అలాంటి ఆనందం లభించటానికి శివజ్ఞానం కావాలి. జ్ఞానముతో కూడిన శివోపాసన అనేది కేవలం ఆ శివుడి అనుగ్రహంతోనే లభిస్తోంది. శివజ్ఞానం కలగటం వల్ల ఇంద్రియాలని విషయవాంఛల నుంచి పక్కకు మరల్చి
నిరోధించగలిగే శక్తి ఉపాసకుడికి వస్తుంది. తద్వారా అతడు చేసిన పాపం మొత్తం నశిస్తుంది. అలా ఇంద్రియ నిగ్రహం పొందిన వారికే యోగం సిద్ధిస్తుంది. చిత్తాన్ని, మనస్సుని నిరోధించటాన్నే యోగం అంటారు. ఈ యోగం మొత్తం 8 విధాలుగా చెప్పబడింది. 1 యమం, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణం, 7 ధ్యానం, 8 సమాధి. 1 యమం. యమము అంటే వాదిక లౌకిక కర్మల్ని చాలించటం. అహింస గుణం వల్ల యమము